జీతభత్యాలే కాకుండా 5,000 రూపాయలు మసీదులకు మరమ్మతులే కాకుండా షాదీఖానాలకు కానీ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కానీ అదే రకంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ని ప్రకటించి మరియు కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే వక్ఫ్ బోర్డు చట్టమన్నా కూడా దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మైనారిటీల పక్షపాతి అనే విధంగా ఈరోజు ముందుకు పోవడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మిగనూరు మైనారిటీలు సోదరీమణుల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రకటించినటువంటి మైనారిటీ సంక్షేమాలే కానీ వారి యొక్క ఆస్తుల పరిరక్షణ కానీ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ మైనారిటీలు ఉన్నా వారి బాగోగులు చూసుకునే విధంగా వారిని అభ్యున్నతిని ముందుకు తీసుకుపోయే విధంగా తీసుకుపోతున్న చర్యలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మిగనూరులో ముఖ్యంగా ఎందుకంటే ఏదైతే ఈ కార్యక్రమాలు మైనారిటీల సంక్షేమ అభివృద్ధిలో గతంలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు